హరే కృష్ణ అందరికీ. సంజయుడు ధృతరాష్ట్రుని ఇక్కడ భారత అని సంబోధిస్తున్నాడు. భరత కులంలో జన్మించినవాడా అని అర్థం. ఇలా అనడంలో సంజయుడి ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం. ఎందరో గొప్ప వీరులు, మేధావులు, బుద్ధిమంతులు, ఉన్నత వ్యక్తిత్వం గలవారు ఈ కులంలో పుట్టి రాజ్యం చేసి కుల మర్యాదను నిలబెట్టారు. వంశ ప్రతిష్టను ఇముడింపజేశారు. ఇప్పుడు నీ కుల మర్యాదను నీవు కాపాడుకో అని హెచ్చరించడానికై ఉంటుంది. నా రథాన్ని 2 సేనల మధ్య నిలుపు అని అర్జునుడు క్షత్రియ సహజమైన అహంకారంతో, యుద్ధోత్సాహంతో భగవానుణ్ణి ఆదేశించాడు. అర్జునుడిలో సాక్షాత్తు భగవంతుణ్ణి ఆజ్ఞాపిస్తున్నా అనే సంశయం లేదు. రజోగుణం వల్ల వచ్చిన అహంకారపు పొర అతన్ని కప్పివేసింది. అయితే ఇతడు నన్ను ఆజ్ఞాపిస్తున్నాడే అని భగవంతునికి కోపమూ లేదు. ఆజ్ఞాపించినవాడు గూఢాకేశుడు. గూఢాకేశుడంటే ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.